ప్రతి మనిషి ప్రతిరోజు ఒకసారి తనను తాను పరిశీలించుకోవాలి. దీన్నే ఆత్మావలోకన, ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శ అని అంటారు. ఈ శబ్దాలతో చెప్తాం. అంటే ఎలా పరిశీలన చేసుకోవాలి అని అంటే, ఇవాళ రోజు నేను చాలా పనులు చేశాను. ఈ పనులన్నీ కూడా ఎలాంటి పనులు? సత్పురుషులు చేసేటటువంటి పనులా, లేదంటే దుష్టులు అథవా పశువులు చేసేటటువంటి పనులా? ఎలాంటి పనులను చేశాను ఇవాళ రోజున నేను అనేటటువంటి విమర్శని ప్రతి ఒక్కరూ చేసుకోవాలి అని మనకి మన ధర్మం చెప్తోంది. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అనంటే, మనలో ఉన్నటువంటి మంచి గుణాలు, మనలో ఉన్నటువంటి చెడు గుణాలు అన్నీ కూడా మన దృష్టిలోకి వస్తాయి, మన దృష్టికి వస్తాయి. ఎంత మంచి ఉంది, ఎంత చెడు ఉంది, రెండు కూడా మన దృష్టిలోకి వస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతుంది అనంటే, మంచి విషయాల్ని కాపాడుకోవాలి, ఇంకా పెంచుకోవాలి. ఏవైతే చెడు విషయాలు మన దృష్టిలోకి వచ్చినాయో, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, నేను చేసింది తప్పు అని ఏ విషయాలైతే మన దృష్టిలోకి వచ్చాయో వాటిని సరి చేసుకోవడానికి ఒక మార్గం అనేది మనకి ఏర్పడుతుంది. ఇలా ఆత్మ విమర్శ చేసుకున్నప్పుడు మన యొక్క వ్యక్తిత్వాన్ని మనం పెంచుకోవడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది. ఇటువంటి